నమస్కారం. చాలా వీడియోలు ఉన్నాయి, బట్ ఫస్ట్ వీడియో ఏమి ఇవ్వాలన్నప్పుడు ఆ వీడియో నాకు చాలా చాలా బాగా నచ్చిందండి. చిన్న పిల్ల ఓ రకంగా అడవికి వచ్చేసి ఆ చిట్టి తల్లిని రాణి అనొచ్చు. ఆ బిడ్డ చేతిలో ఉన్నదుందా అడవి పిల్ల, అది ఆ బిడ్డ వెనకాల వెళ్తుందా ముళ్ళపంది అంటే అడవిలో పెరిగిద్ది. అసలు అడవి చేతులు మనుషుల దగ్గర రావా, అసలు మనుషులతో పారిపోతాయి. బట్ ఈ పసిపిల్ల ఆ జంతువులకు సంబంధించి అడవిలో ఉన్న కుక్కలో సమ్మేవో గాయపరిచాయి. పక్కన ఇంకెక్కడ ఉన్నాయి, అవి మనుషులు చూస్తే అవి పారిపోయి, బట్ ఇవి గాయపడింది. ఈ పసిబిడ్డ ఆ అడవి పిల్లిని ఈ అడవి ముళ్ళపందిని దగ్గరికి తీసి వాటికి సపరీలు చేసి దాన్ని కోలుకునేలాగా చేసింది. అవి అయిపోయిన తర్వాత అడవిలోకి వెళ్ళిపోవట్లా, ఆ బిడ్డతోనే ఉంటున్నాయి. సోషల్ మీడియా అంతా, ట్విట్టర్ ఏంటి, యూట్యూబ్ ఏంటి, ఫేస్బుక్ ఏంటి, ఇన్స్టాగ్రామ్ ఏంటి, ప్రతి చోట ఆ వీడియోని వైరల్ అవుతుంది. అది వచ్చేసి జెన్యున్ వీడియో, శ్రీలంకలో జరిగినటువంటి వీడియో. ఆ పసిబిడ్డ వీళ్ళున్నది మరలా చక్కగా వరి పొలాలు, దాని పక్కన ఫారెస్ట్ అనుకుంటా. సో ప్రేమ, ఆ పసిబిడ్డ ప్రేమ అడవి జంతువులను కూడా మనుషులకు చేరువ చేశాయి. మనుషులతో పాటు నమ్మకంతో అవి బ్రహ్మాండంగా ఉంటున్నాయి. ఆ బిడ్డ ఎటు వెళ్తే ఆ బిడ్డతో పాటే వెళ్తూ ఉన్నాయి. ఇదేనండి మనుషులకి జంతువులకు తేడా ఏంటంటే, మనుషులలో అత్యధికులు స్వార్థం చూసుకుంటారు. వాళ్ళు పని అయిపోయాక వాళ్ళు బతికిన వాళ్ళు బతికేస్తారు, లేదా వెళ్ళిపోతారు, వదిలేస్తారు, కృతజ్ఞత ఉండదు. బట్ జంతువులు మ్యాక్సిమం ఎఫర్ట్స్ పెడతాయి. అన్నం పెట్టినా, ఆదరించిన, ఆపదలో ఆదుకున్న ఆ మనిషిని కాపాడుకోవడానికి, ఆ మనిషితోనే ఉండటానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఇది. నేను యానిమల్ లవర్నే, కానీ పెంచుకోవడం నాకు రాదు, నేను చేయలేను. బట్ వాటిని కొట్టను, ఒకవేళ ఏదైనా తినేది ఏదంటే చక్కగా పెడతాను, అంతే తప్ప వాటిని ప్యాంపరించడం నిజంగా నాకు రాదు. అలానే మనుషులకి వాటి వల్ల ఏదైనా ఇబ్బంది అంటే నేను చూస్తూ ఊరుకోలేను. ఖచ్చితంగా దాని మీద వీడియోలు ఇస్తాను, అవేర్నెస్ అయితే కల్పిస్తాను. వాటిని కొట్టమని చంపమని ఏ రోజు చెప్పను. బట్ నిజంగా ఈ జంతువులు ఉన్నాయి చూసారా, ఆ పసిబిడ్డ మీద చూపిస్తున్న ప్రేమను చూసారా, అది మాత్రం అనిర్వచనీయం, అద్భుతం. देखते जाओ यार टुटू बैठे आने बैठे ओ पापा टुटू बैठे हट से टेढ़ा है और